ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మహాపరిశుద్ధుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసము ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. ఆ ప్రాణం పెట్టిన దేవుడు మన కోసము సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడమే కాదు, ఆయన మన కోసము ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని జయించాడు. అంతేకాకుండా ఆయన మన కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మరలా వచ్చి మనల్ని తనతో పాటు తీసుకెళ్ళి ఆ నిత్య రాజ్యంలో మనతో పాటు మనము ఆయనతో పాటు ఉండడానికి ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడుగా. ఆ సిద్ధపరిచిన దేవుడు మరలా మన కోసం రాబోతున్నాడు కనుక దానికి ముందుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు మన ద్వారా కోరుతున్నాడు. ఆలస్యం ఎందుకు? ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, శారీరకంగాను, మానసికంగాను ఆయన మనల్ని ధైర్యపరుస్తూ తృప్తిపరుస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం సిద్ధపరిచి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా కొన్ని మాటలు నీతో ఉదయకాల సమయంలో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి దినాన్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నాడు. బాగానే ఉంది. నీవు ఆశపడుతున్నావా? ఆలస్యం ఎందుకు? చేతులకు పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 verse 32-33. టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి. కీర్తనల గ్రంథము 18వ సంకీర్తన 32-33 వచనాలు. ఇది నా ధ్యానముగా చూసుకుందాం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయను, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని మనము కనుక దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా ప్రార్థన ద్వారా కట్టుకోవాలి, ఈ వాక్య ధ్యానం ద్వారా ఏ విధంగా మన జీవితాన్ని ప్రభు మీద కట్టుకోవాలి, అనేకమైన విషయాలు ప్రతిరోజు ఏదో ఒక రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ఈ దినం కూడా మరొక శ్రేష్టమైన బలమైన వర్తమానాన్ని నీ కోసం పంపించేయమంటున్నాడంటే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని చెప్పేసి మహాభక్తుడు ప్రపంచంలో ఒక గొప్ప ప్రజలని అనగా ఇశ్రాయేల్ ప్రజలని పరిపాలించిన రాజుగా పిలువబడుతున్న దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన నాకు బలము ధరింపజేస్తాను అంటున్నాడు, యథార్థ మార్గమున నన్ను నడిపిస్తాడు అంటున్నాడు. అంతేకాకుండా ఆయన నా కాళ్ళను జంక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఆగిపోయావా? ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలో, ఏ విధంగా ఆత్మీయంగా స్థిరపడి ముందుకు బలంగా వెళ్ళాలో అని తీర్మానించుకుంటున్నావు, కానీ నడవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో నిలబడిపోయి ఒకవేళ నువ్వు ఫాస్ట్గా ఆత్మీయ జీవితంలో వెళ్ళట్లేదు, యు ఆర్ నాట్ స్పిరిచువల్ గ్రోతింగ్ బై ద హోలీ గాడ్, యు ఆర్ నాట్ obeying to God's word and not meditate the word of God, and much time you are not spending in the God's presence. That's why you are slow in spiritual life. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు కనుక స్థిరంగా బలంగా ముందుకు వెళ్ళి దేవుని కోసం యథార్థ మార్గంలో నడుస్తూ ధైర్యంగా దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలని ఆశపడుతున్నావా? అయితే నీ ఆశను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభు నేను బలహీనుడను, నాకు బలము దయచేయమని అడిగినప్పుడు, నేను తప్పు మార్గంలో నడుస్తున్నాను ప్రభు, నన్ను యథార్థ మార్గంలో నడిపించే నీవని ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేసి ఆయన నీ కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేస్తాడు. అంతేకాకుండా ఎత్తైన స్థలములలో ఆయనను నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో అనేకులు ఎదుట సాక్షి నిలబెట్టి తన నామాన్ని గణపరుచుకుంటాడు. ఎప్పుడు తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన కోసం ఏదో చేయాలనే ఆలోచన తపన నీలో ఉన్నప్పుడు నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక ఈ దినం నుంచి బలహీనుడి కాకుండా బలవంతుడైన దేవుడు నా పక్షం ఉన్నాడని నమ్ముతావు కదూ. అంతేకాకుండా నా దేవుడు నన్ను యథార్థ మార్గంలో నడిపిస్తాడని విశ్వసిస్తావు కదూ. అట్టి విశ్వాసాన్ని మరింతగా ధైర్యపరచుకుని దేవుని మార్గంలో నడిచినట్లయితే నీ ఆశను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. లేడి కాళ్ళ వలె, జింక కాళ్ళ వలె నీ కాళ్ళను చేసి ఆయన ఎత్తైన స్థలం నిలబెడతాడు. అటు దేవుని యొక్క మహాకృప దేవుడు మనకందరికి అనుగ్రహించడం మనస్ఫూర్తిగా కోరుతున్న మీ సహోదరుడు ప్రవీణ్ వెల్పుల. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే బలహీనులమని, మేము యథార్థ మార్గంలో లేము అని ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారో వారికి బలము ధరింపజేయండి, వారిని యథార్థ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ప్రభా తమ కాళ్ళు జింక కాళ్ళ వలె ఉండి ప్రభు కోసము వేగంగా పరిగెత్తి సేవ చేయడం తీర్మానించుకున్నారో వారు దీవించబడాలి. ముఖ్యంగా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఉన్నత స్థలంలో, ఎత్తైన స్థలంలో నీ కోసం నిలబడి నేను మహింపరచ తీర్మానించుకున్నావు వారు దీవించబడుతురుగా. ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్, యానివర్సరీ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని
ఈ దినము పని ప్రారంభిస్తున్న వారిని, ప్రయాణాలు, పరిచర్యకు ప్రభు మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని నడిపించి మీరే మహిమ పొందమని యేసు శక్తి గల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. మీ